Hello friends, welcome to Akarsha Entertainments. యాజ్ యూజువల్ ఈనాటి మన ఎపిసోడ్ సూపర్ డూపర్ హారర్ స్టోరీ తులసి దళంతో స్టార్ట్ చేసిద్దాం. సో లాస్ట్ టైం ఏమైంది అనేది మీకు ప్లేలిస్ట్ లోకి వెళ్తే రెడీగా ఉంటుంది. సో దయచేసి ప్రతిరోజు ప్లేలిస్ట్ అంటే మీరు ఎపిసోడ్ ని చూస్తున్నప్పుడల్లా ఒకసారి ప్లేలిస్ట్ ని ఫాలో అవుతే మీకు అర్థమైపోతుంది. ఓకేనా? అండ్ నౌ లెట్ స్టార్ట్ తులసి దళం. కాద్ర మంటల్లో గుగ్గిలం, వేపాకు, వస, చెంగల్వ, కరక్కాయ, ఆవాలు, నెయ్యి, ఎవలు వేశాడు. అష్టధూప ద్రవ్యాలతో మంట ఉజ్వలంగా వెలువడుతోంది. పీడనం ప్రారంభమై సగం రోజు దాటింది. పాప శాశ్వత నిద్రలోకి వెళ్లడానికి ఇంకా 7 గంటలుంది. పాప కోమాలోకి వెళ్ళింది లేనిది మనకు తెలియడం లేదు అన్నాడు స్వామి బొమ్మనే చూస్తూ. బొమ్మ శిథిలమై ఉంది. గుండె ప్రాంతంలో కొయ్య ముక్క గుచ్చపడుంది. వెళ్లకుండా ఉండటానికి వీల్లేదు. సరస్వతి నుంచి గాని పైడితల్లి నుంచి గాని ఎందుకు వార్త రాలేదు? జయదేవ్ సైకాలజీ చదువుకున్నాడు. మనిషి మూడ్ని మాటలతో మార్చగలడు. తన పక్కనే నిర్లిప్తంగా మౌనంగా కూర్చున్న శారదని చూస్తే అతనికే జాలేసింది. పాప పరిస్థితి విషమంగా ఉందని, మహా అయితే కొన్ని గంటలని అతనికి తెలుసు. శ్రీధర్ వాళ్లు ఏదో చేయగలరని అతడు అనుకోవడం లేదు. అసలు వాళ్లు అంత కొద్ది సమయంలో అంత దూర ప్రయాణం చేయగలరని కూడా అతను అనుకోవడం లేదు. పాప శరీరం కరెంటుని ఎలా ఎమినేట్ చేసింది అన్న విషయం ఆలోచిస్తున్నాడతడు. ఇప్పటికే 20 రోజుల నుంచి ఉన్న పాప అనారోగ్యానికి ఈ కరెంటుకి ఏదైనా సంబంధం ఉందా? ఉంటే అది శ్రీధర్ ఇంట్లోనే దొరకాలి. అది కనుక్కోవడానికి శారద సహకారం కావాలి. దానికామె మూడ్ మార్చాలి. తాను అనుకుంటున్నది తప్పు కావచ్చు అన్న అభిప్రాయం కూడా అతనికి ఏదో మూల ఉంది. ఈసీజీ మిషన్ వైర్ లీక్ అయినా షాక్ కొట్టొచ్చు. లేదా డాక్టర్ అన్నట్లు తనే పొరపాటు పడుండొచ్చు. మనం మీ ఇంటికి ఎందుకు వెళ్తున్నామో తెలుసా అని అడిగాడు. శారద తల ఊపి, పాప కొన్ని నిమిషాల్లోనూ గంటల్లోనూ ఉంది. ఆ క్షణం అక్కడ నేను లేకుండా ఉండటం కోసం నన్ను తీసుకెళ్తున్నారు అంది. అతడు నిశ్చేష్టుడై, అది కాదు అన్నాడు. ఆమె హిస్టరిక్గా మారి ఒక్కసారిగా బావురుమంది. అప్పటి వరకు ఉన్న గంభీరతంతా పోయి, అందరూ నా నుంచి దాస్తున్నారు. నాకేమీ తెలియదనుకోకండి. నాకంతా తెలుసు. ఈ రోజు పాప పోవడం తథ్యం. దాన్నెవరూ ఆపలేరు అని వెక్కి వెక్కి ఏడుస్తూ, ఈ వ్యధ భరించలేకే ఆయన ఎక్కడికో పారిపోయారు. ఏడ్చేవాళ్లని ఓదార్చటం తెలియని ఆ సైకాలజిస్ట్, ప్లీజ్ మీరేడవకండి. మీరేడిస్తే నాకున్న కాస్త ధైర్యం పోతుంది అన్నాడు. కళ్ళు పైటతో తుడుచుకుంటూ, సారీ ప్రొఫెసర్ అంది. అప్పుడు చూశాడు ప్రొఫెసర్. తన కారు వెనుకే ఇంకో కారు రావటం, చాలాసేపటి నుంచి అది ఫాలో అవుతూ ఉండటం. అతని బ్రుక్కుటి ముడిపడింది. ఎవరు తమని వెంట పడుతున్నారు? సరస్వతి చచ్చిపోయాడు. పైడి తల్లి రాత్రే శ్మశానంలో అంతమొందాడు. అంటే అంటే ఇక మిగిలిందే స్వామి. జయదేవ్ దవడ కండరం ఆవేశంతో బిగుసుకుంది. కారు అలాగే రివర్స్లో తీసుకెళ్లి దానికి డాష్ ఇద్దామన్నంత కసి పెరిగింది. మళ్లీ అంతలోనే సర్దుకొని కారు వేగం హెచ్చించాడు. వెనుక కారు వేగం కూడా పెరిగింది. 2 నిమిషాల్లో అతడు పోలీస్ స్టేషన్ ముందు కారాపాడు. ఇదేమిటిక్కడికొచ్చాం అంది శారద. అతడు ఒక్క గంతులో కిందికి దిగి వెనుక కారు నంబర్ చూడబోయాడు. అదే అతడు చేసిన తప్పు. అతడు ఊహించలేనంత స్పీడ్లో ఆ కారు అతన్ని దాటి వెళ్లిపోయింది. తన అజాగ్రత్తకి తనని తాను నిందించుకున్నాడు. పోలీస్ స్టేషన్కి రావడంతో వెనుక వస్తున్నవాడికి అనుమానం వచ్చుంటుంది. వేగంగా వెళ్లిపోయాడు. తను కనీసం చౌకబారు డిటెక్టివ్ పని కూడా చేయలేకపోయాడు. తనని తానే తిట్టుకుంటూ కారు ఎక్కబోతుంటే లోపల్నుంచి ఇన్స్పెక్టర్ వచ్చాడు. పైడి తల్లి కరెంటు కేసులో పరిచయమైన ఇన్స్పెక్టర్ జయదేవిని విష్ చేసి, ఏమిటిలా వచ్చారు అన్నాడు. అసలు సంగతి చెప్పటం ఇష్టం లేకనే, ఆ శరణాలయం వాళ్ళ విషయం ఏదైనా తెలిసిందా అని అడిగాడు. లేదు అన్నాడు ఇన్స్పెక్టర్. ముగ్గురూ మిస్సింగ్. ఈ శరణాలయం రామకృష్ణ ట్రస్ట్ అని ఒక దేవాలయానికి సంబంధించింది. మద్రాసులో దేవాలయం. శ్రీనివాస పిల్లయ్య అని ఒక ఆయన ఆ వ్యవహారాలు చూస్తాడు. ఆయనకి ఈ శరణాలయానికి ఏదైనా సంబంధం ఉందా అని ఎంక్వైరీ చేశాం. అటువంటిదేమీ లేదు. అసలు ఆయన పరమ సాత్వికుడు, దైవభక్తుడును. వీళ్లు ముగ్గురే ఇక్కడ శరణాలయం పేరిట ఈ పనులన్నీ చేస్తున్నారు. ఇన్స్పెక్టర్కి షేకాండిచ్చి కారెక్కాడు జయదేవ్. పొయ్యి అన్నాడు అప్రకదబ్రా. ఎక్కువ నీళ్లు వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా పొయ్యి. విద్యాపతి పోయసాగాడు. స్టీరింగ్ మీద నిస్త్రానంగా తలపెట్టుకున్న శ్రీధర్ విస్మయంతో తలెత్తాడు. బ్రాహ్మణ్ 2 చేతులు లోపలికి పెట్టి కర్చీఫ్తో పైపు కట్టసాగాడు. విద్యాపతి శ్రీధర్ ఇద్దరూ బ్రాహ్మణ్ణే చూస్తున్నారు. కింది పెదవిని పంటితో నొక్కిపెట్టి కర్చీఫ్తో బిగిస్తున్నాడు. కర్చీఫ్ బలంగా బిగించటం కోసం అతడు పెదవి నొక్కిపెట్టలేదని
పైన విద్యాపతి నీళ్లు పోస్తుంటే కింద అతడి చేతుల మీద సలసల కాగే నీళ్లు పడుతున్నాయని, పడిన చోటల్లా చేతులు అప్పటికప్పుడే బొబ్బలెక్కుతున్నాయని వాళ్లకు తెలుసు. 2 నిమిషాలలో పని పూర్తి చేసి వచ్చి కూర్చొని స్టార్ట్ క్విక్ అన్నాడు. శ్రీధర్ కారు స్టార్ట్ చేయలేదు. బ్రాహ్మిన్ అన్నాడు. నో సెంటిమెంట్స్ ప్లీజ్ అన్నాడు బ్రాహ్మిన్. కారు కదిలింది. విండోలోంచి వస్తున్న చల్లగాలి బొబ్బలెక్కిన చేతుల్ని చల్లారుస్తుండగా తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు. కారు ఈ స్థితిలో ఇంకో 10 మైళ్ల కన్నా ఎక్కువ ప్రయాణం చేయలేదని, కొత్త పైపు వేయడానికి అరగంట పడుతుందని తెలుసు. అతనలా ఆలోచిస్తూ ఉండగానే కారు మళ్లీ ఆగింది. లెవెల్ క్రాసింగ్. అదృష్టవశాత్తు రైలు వస్తోంది. దూరంగా లైటు కనబడుతోంది. ఆబ్రకదబ్రా వాచ్ చూసుకున్నాడు. 5 నిమిషాలు తక్కువ 8 అయింది. అతడు రైలు వైపు కసిగా చూశాడు. ఆ రైల్లోనే స్వామి ప్రయాణం చేస్తున్నాడని వాళ్లకి తెలీదు. 8 PM. శ్రీధర్ ఇంటి ముందు కారాపి, దిగండి. 5 నిమిషాల కన్నా ఎక్కువసేపు పని ఉండదు. పైడితల్లి వాళ్ల గది వెతకాలంతే అని వడివడిగా నడిచాడు జయదేవ్. పైడితల్లి గదిలో బద్దలైన పటం అలానే ఉందింకా. కింద వేసిన ముగ్గు, సాలెగూడు అలాగే నిశ్చలంగా ఉన్నాయి. జయదేవ్ ఒక మూల నుంచి వెతకటం ప్రారంభించాడు. మందు బుట్టలు, తరువాత పెట్టె, అద్దం వెనుక అన్నీ వరుసగా వెతికాడు. గదంతా వెతకడానికి అరగంట పట్టింది. ఒక్కో నిమిషం గడిచే కొద్దీ అతడిలో టెన్షన్ పెరుగుతోంది. నుదుట మీద చెమట పట్టింది. అసలేం దొరుకుతోందని వచ్చాడు తనిక్కడికి. వీళ్లు నిజంగా పాపకి చేతపడి చేయించి ఉంటే దానికి తార్కాణాలు ఇక్కడెందుకుచ్చుకుంటారు? ఒకవేళ అవి దొరికినా లాభమేమిటి? గదిలో ఇంకా వెతకాల్సినదేమీ లేదని నిశ్చయించుకుని అతడు బయటికొచ్చి శారదగారు అని పిలిచాడు. ఆమె వంటింట్లో నుంచి జవాబిచ్చింది. కాఫీ కలుపుతోంది. ఇప్పుడెందుకీ శ్రమంతా అన్నాడు నొచ్చుకుంటూ. పాప జీవితంలో ఇంకో 4 గంటలే అని తెలిస్తే ఈమె ఇలా ఉంటుందా అని అనుకుంటూ. మాకోసం మీరు పడుతున్న శ్రమతో పోల్చుకుంటే ఇదేపాటిది అంది శారద. అతడు డైనింగ్ టేబుల్ పక్కనే కూర్చొని, మీకు షుగర్ ఎక్కువ వేయాలా? మీడియం. ఆమె స్పూన్తో పంచదార కలిపి డబ్బా తిరిగి దాని స్థానంలో పెట్టబోతుంటే అప్పుడు చూశాడతడు. డబ్బాలు పెట్టుకునే అరలో గోడమీద ఉన్న చిన్న డయాగ్రామ్ని కూర్చి స్పీడ్గా వెనక్కి జరిపి ఒక్క అంగలో దగ్గరకు వెళ్లాడు. గోడమీద పెన్సిల్తో వేసిన బొమ్మ. ఒక లెక్కల కుర్రవాడు ఆలోచన వచ్చినప్పుడు కాగితం దొరక్క గోడల మీద లెక్క వేసినట్టు చిన్న డయాగ్రామ్. అతడు దాన్ని పరీక్షగా చూశాడు. జయదేవ్ చూస్తున్నది బొమ్మని కాదు, హిప్నటిజం అన్న పదాన్ని. 21 ఉన్న అంకెని. 21, 21 పైన 864000 అనే అంకె వేసి ఉంది. ఏమిటిది ప్రొఫెసర్ అంటుంది శారద భయంగా. అతడు జవాబివ్వలేదు. ఒక్క అంగలో ఫోన్ దగ్గరికి పరిగెత్తాడు. 8:30 కావస్తోంది. తొందరగా ఫోన్ చేశాడు. సుధీర్, ఎలా ఉంది పాపకి? కరెంటు విషయమేమైనా తేలిందా? లేదు. లేదా? లేదు. నాకు విషయం చెప్పు. RAM అంటే ఎలక్ట్రానిక్స్లో ఒక పదం. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఎలక్ట్రానిక్స్లో అన్న పదం వినిపించేసరికి ఉలిక్కిపడ్డాడు. సుధీర్ అన్నాడు దాదాపు వణుకుతున్న గొంతుతో. బయట బెంచ్ మీద ఓ కుర్రవాడు కూర్చొని ఉంటాడు చూడు. ఉంటే అతన్ని ఎలాగైనా బంధించు. ముందు ఉన్నాడో లేదో చూసి చెప్పు. కింద రిసీవర్ పెట్టిన చప్పుడు. 10 క్షణాల తర్వాత సుధీర్ వచ్చాడు. అలాంటివాడు ఎవడు లేడు. అసలు మీరెక్కడ్నుంచి మాట్లాడుతున్నారు? బంధించటం ఏమిటి? అయోమయంగా అతడి గొంతు వినిపించింది. అవన్నీ తర్వాత చెప్తాను. నువ్వు వెంటనే రా. శ్రీధర్ ఇంట్లో ఉన్నాను నేను. వెంటనే రావాలి అని ఫోన్ పెట్టేశాడు. ఏమిటిదంతా అడిగింది శారద అర్థం కాక. చెప్తాను. ముందు మనం ఇల్లంతా వెతకాలి. పూచిక పుల్లైనా వదలకుండా మీరో వైపు నుంచి నేనో వైపు నుంచి. శారదగారు, మీ పాప ఆసుపత్రిలో ఎలా ఉంది అని కంగారు పడకండి. ఒక అరగంట నాకోసం వెచ్చించండి. క్విక్ అని సమాధానం గురించి చూడకుండా మేడ మీదకు పరిగెత్తాడు. ముందు శ్రీధర్ గది, తరువాత శారద, పాప పడుకునే గది, తరువాత అనితది, నారాయణరావుది. అన్నీ చూసి కిందికొచ్చాడు. వంటిల్లు, వరండా అన్నీ చూశాడు. చివరికి స్టోర్ రూమ్ ప్రవేశించాడు. చీకటిగా ఉంది. లోపల బ్యాటరీ లైట్తో వెతకటం ప్రారంభించాడు. 5 నిమిషాల తర్వాత దొరికింది చిన్న పెట్టె. పాకెట్ క్యాల్కులేటర్లా ఉంది. దాంతోపాటే చిన్న కాగితం కూడా ఉంది. అతడు దాన్ని చదవబోతూ ఉంటే వినిపించింది చెవులు చిల్లులు పడేలా కేక. శారదది. అతడు నిర్వీణుడై వెనక్కి తిరగబోయాడు. కాని అప్పటికే క్షణం ఆలస్యమైంది. అతడి తలమీద బలంగా దెబ్బపడింది. కుప్పగా కూలిపోతూ మూతపడబోతున్న కళ్లను
బలవంతంగా పైకెత్తి చూశాడు. ఆ స్థితిలో కూడా కొట్టిన వ్యక్తిని చూసి షాక్ తిన్నాడు. ఉప్పటి రక్తం తలమీద నుంచి పెదవుల వరకు జారుతుంటే "ను నువ్వా?" అనబోయాడు. నోట మాట రాకముందే స్పృహ తప్పింది. గోడ గడియారం 10 కొట్టింది. పాప మరణానికి సరిగ్గా 2 గంటలుంది. శారద గోడకి బల్లిలా అతుక్కుపోయింది. అనూహ్యమైన షాక్ వల్ల. "నువ్వా ఇదంతా చేసింది?" అన్న మాట ఆమె నోటి వెంట రాలేదు. 10 PM. దాదాపు గంట క్రితం వరకు శ్రీధర్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఇంకా 200 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. 2 గంటల్లో. అతడి మనసు పరిపరి విధాలా ఆలోచిస్తోంది. అక్కడ పాప ఎలా ఉందో, అసలు ఆ మంత్రగాడు దొరుకుతాడా? దొరికిన ఫలితం ఉంటుందా? విజయనగరం దగ్గరలో 5 నిమిషాలు ఆలస్యమైంది. 5 కిలోమీటర్లు వెళ్ళాక ఎవరో బెబ్బులు వైపు అన్నారు. సరిగ్గా తెలుసుకోవడానికి ఇంకో 2 నిమిషాలు ఆలస్యం. మేఘాలు మరింత దట్టంగా అలుముకుంటున్నాయి. కారు హెడ్లైట్స్ పడుతున్న చోట తప్ప మిగతా అంతా కన్ను పొడుచుకున్నా కానరానంత చీకటిగా ఉంది. ఏ అరగంటకో ఒక లారీ ఎదురు వస్తోంది. వర్షం వస్తే కష్టం అనుకున్నాడు శ్రీధర్. అప్పుడు ఎంక్వైరీ చేయటం కష్టం. టైం చూసుకున్నాడు. 10:20. ఇంకా 100 నిమిషాలు. లాభం లేదు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప పాప బ్రతకదు. అతని ఆలోచనలు తెగ్గొడుతూ అబ్రకదబ్ర కంఠం వినిపించింది. ఒరిస్సాలోకొచ్చాం. శ్రీధర్ ముందుకు వంగి చూశాడు. హెడ్లైట్స్ కాంతిలో బోర్డు కనపడింది. వెల్కమ్ టు ఒరిస్సా స్టేట్. కారు నడుస్తూనే ఉంది. రాయగడ వచ్చింది. రాత్రి 11 కావస్తూ ఉండటం వల్ల అంతా నిర్మానుష్యంగా ఉంది. ఎదురుపడిన ఒకడికి తెలుగు రాదు. చివరికొక ముసలివాడు దొరికాడు. బిస్తాకి వెళ్లే దారేటు? తల బయటికి పెట్టి అడిగాడు విద్యాపతి. ఆ గ్రామీణుడు కారులో వాళ్లవైపు విచిత్రంగా చూసి, బిస్తా అని అడిగాడు అనుమానంగా. ఆ బిస్తానే అసహనంగా అన్నాడు శ్రీధర్. కళ్యాణ్ సింగోపురం పోయి వెనక్కి తిరగండి. కాశీపూర్ తెలుసా? దాని దగ్గర గాగ్నాపూర్కో మైలుంది. ఇక్కడ్నుంచి ఎంత దూరం? శ్రీధర్ ఆతృతగా అడిగాడు. 100 మైళ్లుండదా? తనలో తానే ప్రశ్న వేసుకుంటున్నట్టు ఆ గ్రామస్తుడన్నాడు. ఒక్కసారిగా ముగ్గురిని నిరాశ ఆవరించింది. 100 మైళ్లంటే 160 కిలోమీటర్లు. సమయం సరిగ్గా గంట కూడా లేదు. విద్యాపతి నిరాశగా గేరు మార్చిపోయాడు. కారు కదలబోతుంటే ఆ గొల్లవాడన్నాడు, అడ్డదారిన పోకూడదు. కారులో ముగ్గురు ఉలికిపడ్డారు. అడ్డదారా? ఆ కళ్యాణ్ ఎల్లి వెనక్కి తిరిగేదెందుకు? ఆదో ఆ కొండలలోంచి పొండి. రోడ్డంత బాగోదు. వర్షమొస్తే ఏరు పొంగి తగ్గే వరకు ఆగవలసొస్తుంది. ఇలా అయితే ఎంత దూరం? అతడి మాటల్ని మధ్యలో ఆపుచేస్తూ శ్రీధర్ అడిగాడు. బుల్లెట్ కన్నా వేగంగా ఆ ప్రశ్న అతని నోట్లోంచొచ్చింది. 50 మైళ్లుండదు? గొల్లవాడి మాటలు పూర్తి కాకుండానే కారు కొద్దిగా రివర్స్ చేసి మెయిన్ డోర్ మీద నుంచి ఎడమ పక్క గతుకుల బాటలో సర్రున దింపాడు. అరక్షణం చీకట్లో అదృశ్యమైన కారు వైపే విచిత్రంగా నిలబడి చూస్తూ ఉండిపోయాడు గొల్లవాడు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. మరో ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుంటుంది మీ సరిత. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.